నా విన్నపమునకు విముఖుడవై ఉండకుము. నా మనవి ఆలోచించి నా కుదరమేమో శత్రువుల శబ్దమును బట్టి మూడవ దుష్టుల బలాత్కారం బట్టి నేను చింతాక్రాంతుడై విశ్రాంతి లేక మోగుచున్నాను. వారు నా మీద దోషము మోగుచున్నారు. ఆగ్రహం గల వారై నన్ను హింసిస్తున్నారు. నా గుండె నాకు వేదన పడుతున్నది, దిగులును వణుకును నాకు కలుగుతున్నది. మహాభయము నన్ను ఉంచివేశాను. ఆహా, గోవలే నాకు రెక్కలున్నాయి కదా, నేను ఎగిరిపోయి నెమ్మదిగా త్వరపడి దూరంగా పారిపోయి పెనుగాలిని సుడిగాలిని తప్పించుకొని పట్టణంలో బలాత్కార కలహములు జరుపుట నేను చూచుతున్నాను. ప్రభువా, అట్టి పనులు చేయి వారిని నిర్మూలన చేయి వారిని నాలుకలు చేయించు. రాత్రి పవళ్ళు వారు పట్లకు కాళ్ళు మీద తిరుగుతున్నాడు. పాపమును చెడుతనమును దాని మధ్యను నాశన క్రియలు కలుగుతున్నది. వంచనయు కపటమును దాని అంగడి వీధులలో మానక జరుగుతున్నది. నన్ను దూషించేవాడు శత్రువు వాడు. శత్రువైన ఎడల నేను దాన్ని గ్రహించవచ్చు. నా మీద పెట్టబడి వాడు నా ఎందు పొరపడిన వాడు కాడు. అట్టి వాడైతే నేను తలగివచ్చు. ఈ పని చేసిన నీవు నా సహకారి, నా చలికాడము నా పరిచయం. మనం కూడి మధురమైన గోష్ఠి చేసి చిన్నవారము ఉత్సాహములకు వెళ్ళు సమూహంతో దేవుని మందిరం పోయి చిన్నవారు. వారికి మరణము అకస్మాత్తుగా వచ్చును గాక, సజీవులుగానే వారు పాతాళమునకు దిగిపోవదురు గాక. చెడుతనము వారి నివాసములలోనూ వారి అంతరంగమునందున ఉన్నది. అయితే నేను దేవునికి మొరపెట్టుకున్నాను, యెహోవా నన్ను రక్షించు. సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకున్నాను. ఆయన నా ప్రార్థన ఆలకించును. నా శత్రువులు అనేకులై ఉన్నారు, అయినా వారు నా మీదికి రాకున్నట్లు సమాధానమును కలుగజేసి ఆయన నా ప్రాణమును విమోచించుచున్నారు. పురాతన కాలము మొదలుకొని ఆసీనుడకు దేవుడు వారి మనసు లేని వారై తనకు భయపడిన వారికి ఉత్తరమిచ్చును. తమకు సమాధానముగా ఉన్న వారికి వారు బలాత్కారము చేయదు. తాము చేసిన నిబంధనలను వారి నోటి మాటలు విన్నవలే మృదువుగా ఉన్నది, అయితే వారి హృదయంలో కలహం ఉన్నది. వారి మాటలు చమురు కంటే నునుపైనవి, అయితే అవి వరదీసిన కట్టలేదు. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనని నీవు ఆదుకును. నీతిమంతులను ఆయన ఎన్నడూ కదలనీయడు. ఆఖరి వచ్చినము అందరం అక్కడ చదువుకుందాం. దేవా, రాసిన రూపములో నీవు ఆయన్ని వరదీయుడు. రక్తపాతమును నిలుపుము. నేనైతే నేను నమ్మకం సమయంలో చదువుకున్నటువంటి వాక్య భాగము నేను ఎందుకు చదివించాను అని మీరు అడిగి దానిలో ఉన్నటువంటి భావమును మీరు గుర్తిరిగి ఉన్నారు. హల్లెలూయా. 55వ కీర్తన మరి దావీదు రక్షించినట్లుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే ప్రియమైనటువంటి సంఘబిడ్డలారా, ప్రియమైన సంఘం, ఈ కీర్తన అంతా కూడా మరి దావీదు రాసినప్పుడు అతడు పోషింపబడిన దినములను, నిరాకారముగా నిందారితుడుగా ఉన్న దినములలో ఆయన అరణ్యాలలో ప్రవేశించి ఆయన మామగారు తరుముతున్న దినములలో కూడా దేవుడు వారిని పోషించాడు. హల్లెలూయా. అయితే అలాంటి దినములలో మనము ఉన్నాం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎలాంటి దినాల్లో ఉన్నామండి మనము? ఏం దినాలండి? ఏం దినాలు చెప్పాలి? కరోనా దినాలు, ఈ కరువు దినాలు. ఆమేన్. కరోనా దినాలు, కరువు దినాలు. ఈ కరువు దినములలో దేవుడు నీకు నాకు అందరికీ గొప్ప భాగ్యమునిచ్చాడు. ఏంటి ఆ భాగ్యము చెప్పండి? హల్లెలూయా. గవర్నమెంట్ వారు ఏం చెప్పారు? మీరు ఇళ్ళకే పరిమితము, ఇంటిలోనే ఉండి మీ దేవుడైన యెహోవా యొక్క మొరపెట్టండి, ప్రార్థించండి. మీరు ఇళ్లలో ఉండే ప్రార్థించమన్నాడు, కానీ దేవాలయానికి వెళ్ళడానికి అనుమతి లేదు.
దేవాలయాలు మూతపడ్డాయి. ద్వారములను బంధించడానికి సాతానుడు కుయుక్తి పని ఉన్నాడు కనుక ఆ శాతానుడు ఎంతగానో ప్రబలిస్తున్నాడు, ఎంతగానో విజృంభిస్తున్నాడు, ఎంతగానో అతని ఉగ్రత మనుషుల మీద చూపిస్తున్నాడు. అయినప్పటికీ ఇంకా లోబడినటువంటి జనములుగా ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. 62వ కీర్తనలో దావీదు ఒక పని చేశాడు, చూద్దాం. 69వ కీర్తనలో 12, 13 అమ్మా నీ కృపా బాహుళ్యమును బట్టి నీ రక్షణ సత్యమును బట్టి నాకు ఉత్తరమేమో. నేను దిగిపోకుండా ఊపిలో నుండి నన్ను తప్పించుము, నా పగవారి చేతుల నుండి అగాధ జలములో నుండి నన్ను తప్పించుము. ఆమేన్, హల్లెలూయా. ఎక్కడ నుండి తప్పించమంటున్నారు? మీరు ఎక్కడున్నారు? అగాధ జలములలో ఉన్నవారు, భూదిగంతములలో ఉన్నవారు. అయితే మరి నీవు తప్పించమని అడుగుతున్నావా? మనకు దేవుడు ఇచ్చిన ఆజ్ఞను విడిచిపెట్టేస్తున్నాం. చూడండి, ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయం 2వ వచనం. నా జనులందరూ మొదటి వచనంలో నా జనులలో హతమైన వారిని గూర్చి నేను ఏం చేస్తున్నానండి? దీవారాత్రములు కన్నీరు విడుచుచున్నట్లు ఏమా నా తల జలమయముగాను నా కన్ను ఏమూటగానే. ఎంతమంది కన్నీరు కార్చి ప్రార్థించారో నాకు తెలియదు. జనులు ఏమయ్యారంట? హతమయ్యారు. ఎవరి జనులు? హైందవులైనా, మహమ్మదీలైనా, క్రైస్తవులైనా వారందరూ కూడా దేవుని బిడ్డలే. హల్లెలూయా. చాలా మంది అంటారు, నువ్వు రక్షణ పొందుకోవాలి, నువ్వు దేవుని బిడ్డవు కాదు. తప్పు. దేవుని అనుగ్రహం ఉండబట్టే మనము మన తల్లి గర్భములో బిడ్డగా రూపింపబడ్డాం. ఈ రోజుని ఈ స్థితిలో ఈ రీతిగా ఉన్నామంటే దేవుని కృపే. నీకే కాదండి, నాకే కాదండి, లోకంలో ఉన్న ప్రతి ఒక్క మానవునికి దేవుని కృప కలిగి ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. పొందాలేదు పొందాను హల్లెలూయా చెప్పండి. ఎందుకంటే ఆయన కృప వలనే మనము జీవించుచున్నాము. ఆయన కృప వలనే క్షణమైన మనము జీవించాలి. కాబట్టి నిన్ను నీవుగా దేవుని సన్నిధిని మొరపెట్టుచున్నావా? నీ మొర దేవుడు ఆలకిస్తున్నాడా? ఒకవేళ ఈ రోగం రాకుండా నేను ఎక్కడికైనా 6వ వచనమమ్మా, కీర్తన గ్రంథము 56వ వచనం, నాకు రెక్కల ఉండి నేను పోవలే. ఎక్కడికి వెళ్ళిపోతారా? అంటే ఈ కరోనా వ్యాధి నుంచి అమ్మా ఎక్కవాలి కదా, ఈ కరోనా వ్యాధి నుండి ఎక్కడికి వెళ్ళిపోతా? నువ్వెంత దూరం పారిపోతా? వ్యాధికి దూరంగా పోవాలంటే నీ తరము కానే కాదు. హల్లెలూయా, 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 హల్లెలూయా. 6వ వచనము, ఆహా గువ్వలే నాకు రెక్కలు ఉన్న ఎడల నేను ఎగిరిపోయి. ఎక్కడ నెమ్మది దొరుకుతుంది నీకు?
మానవుడికి ఎక్కడికి వెళ్ళినా నెమ్మది దొరకదండి. అనుకుంటున్నారు అందరూ, నాకు రెక్కలుంటే నేను ఎగిరిపోతున్నాను దాని అనుకుంటున్నాడు. భూగోళ ఎగిరిపోయి ఎక్కడ దోగుతుందని అనుకుంటున్నారు. కరోనా వ్యాధికి దోగడానికి స్థలం లేదండి. ఉన్నా ఎవరికైనా సరే అది బంధుత్వం కలుపుకుంటాం. నేనున్నా, నీకెందుకు భయపడకో, నేను వస్తున్నాను, నీ అంతకే వస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. నీవు కన్నీరు విడిచి ప్రార్థిస్తున్నావా? ఇర్మియా గ్రంథంలో 9వ అధ్యాయం 1వ వచనం ఇర్మియా ప్రవక్త మాట్లాడుతున్నటువంటి ఆ ప్రవచనాన్ని ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. 2వ వచనము మనం అవసరం లేదు, 1వ వచనమే మనం చూడాలి. ఆ 1వ వచనంలో రాయబడినటువంటి మాట శ్రద్ధగా చూసినట్లయితే, ఆ శ్రద్ధ కలిగినటువంటి నా జనులలో హతమైన వారిని గూర్చి నేను దివారాత్రులలో కన్నీరు విడిచొచ్చున్నాను. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇర్మియా ప్రవక్త ఒక దైవజనుడు నశించిపోయిన వారి కొరకు ప్రార్థిస్తున్నాడు. అయ్యో నా జనులు అంటున్నాడు. ఎంతమంది ఈ రోజుని దేవుని కృప వలన నేను సజీవుడిగా ఉన్నాను అన్నవాడు ఎంతమంది? అందుకే చెప్పండి, నీ కృప జీవము కంటే ఉత్తమమైనది. నా పెదవులే నిన్ను స్తుతిస్తున్నాయి. ఎప్పుడు నీవు దేవాలయములకు వచ్చినప్పుడు, మందిరములకు వచ్చినప్పుడు, మందిరంలో దేవుని స్తుతిస్తున్నప్పుడు మనకు వేరే ధ్యాస ఉండొద్దండి, వేరే మనస్సు ఉండొద్దు. మనం ఇక్కడే ఉండాలి. ఈ స్థలం ఉందండి, మనము దేవుని సన్నిధిలో ఉన్నామనే మాటను గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే చాలా మంది వాక్యం వినేటప్పుడు పెడచే పెడతారు. ఆరాధన చేసినప్పుడు కళ్ళు మూసుకోరు, ప్రార్థన చేసినప్పుడు కళ్ళు మూసుకోరు. చూస్తారు, వీళ్ళు ఏం చేస్తున్నారా, వాళ్ళు ఏం చేస్తున్నారా. ఆ పని ఎవరిది? చూసే పని ఎవరిది అమ్మా? చూసే పని ఎవరిది? ఫస్ట్ దేవుడిది, రెండోది నాదే. నేను చూడాలని నువ్వు ఎలా ఉంటున్నావు అనేది. నాకంటే ముందు నీ దేవుడైన యెహోవా కుమారుడిని యేసుక్రీస్తు వారిని చూడాలి. నీ హృదయం ఎలా ఉన్నది? నీ హృదయంలో ఉన్నటువంటి ఇంకా ఏదైనా మచ్చ, కలకము, డాగు కలిగి ఉన్నావేమో. 55వ కీర్తనలో 14వ వచనం, మనము కూడి మధురమైన గోష్ఠి చేసి ఉన్నవారము ఉత్సాహమునకు వెళ్ళు సమూహముతో దేవుని మందిరముకు పోయి అలాగే ఉన్నాం. మీ దాంట్లో పోయి ఉన్నవారు అన్నారు. అంటే దేవుని మందిరానికి పోయి ఉన్నవారము ఇంటి దగ్గర ఉన్నవారం కాదండి. దానికి అర్థం ఏంటి అమ్మా? మళ్ళీ చదువు. మనము కూడి ఆమె ఎక్కడండి? మనము కూడి మధురమైన గోష్ఠి ఆమె. అసహ్యమైనటువంటి అసభ్యకరమైనటువంటి గోష్ఠి మనం చేయలేదు. ఏం చేస్తున్నాం మనం? కూడి మధురమైన దేవునికి ఇష్టమైన పని మనము చేస్తున్నాం. అయితే ఆ పనిలో ఎలా ఉండాలంటే సమాజంలో కూడుకున్నాం కనుక అందరము ఒకే ఆత్మ కలిగి ఉన్నాం. ఒక ఆత్మ చింతనే నడిపింపబడాలి. ఒకే ఆత్మ చింతనము అందరము కలిపి నడిపించబడినప్పుడు దేవుడైన యెహోవా కార్యము ఇక్కడ జరుగును గాక. గట్టిగా చెప్పండి, హల్లెలూయా. ఏ కార్యము దేవుడు జరిగించాలన్నా నీవు నేను అందరము కలిసి దేవుని స్తుతించు, అందరము కలిసి
దేవునిని మహిమపరచాలి. అందరము కలిసి దేవునిని ఆనందపరచాలి. హల్లెలూయా. నీకు ఆనందం కలగాలంటే ముందు దేవునికి నువ్వు ఆనందపరచాలి. దేవునిని ఆనందపరిచిన దినమునే నీ ఇంటికి ఆనందం వస్తుంది, నీ ఇంటికి సంతోషం వస్తుంది, నీ ఇంటిలో ఉన్నటువంటి దుఃఖము తొలగిపోతుంది. అయితే ఇదే అధ్యాయంలో 55వ కీర్తనలో 8వ వచనంలో కూడా ఉందన్నమాట. అరణ్యములో నివసించదు అనుకుంటేనే పట్టణంలో బలత్కార కలహములు చేపుట నేను చూపుతున్నాను. ప్రభువా ఏం చేయమన్నాను? ఆమె ఎక్కువ పనులు చేయవాలని బలత్కారులని నీ చేత నేను బలత్కారంగా నేను ప్రార్థన చేయించలేదు. దేవుడు కూడా చేయమని చెప్పాడు. దేవుని వాక్యములు విని ఆ వాక్యం విన్న విశ్వాసము ద్వారా రక్షణ పొందుకుని దేవుడైన యెహోవా నామమున బాప్తిస్మం తీసుకుని యేసు నామములో రక్షణ పొందిన నీవు ప్రతి దినము కన్నీరు విడిచిచూ ప్రార్థన చేయాలి. దేవుని చిత్తమైతే వచ్చేవారము సేవకుల గురించి చెప్తాను. సేవకులు ఎలా పోషింపబడ్డారు. పురాతన కాలంలో ఒకే ఒక వ్యక్తి ఎంతమందిని పోషించారు. ఈ రోజుని కరోనా వచ్చిందని కరోనా విధంలోనే ఆ విషయంలోనే మనమందరం ఏం కలిగి ఉందా? భయము, ఆందోళన. ఏమన్నాడు చూడండి, 55వ కీర్తనలో 4వ వచనం చదువుతున్నాను. నా గుండె నాలో వేదన పడుచున్నది, మరణ భయము నాలో పుట్టుచున్నది, దిగులకు వణుకును నాకు కలుగుచున్నది, మహా భయము నన్ను ఏం చేస్తున్నాడా నుంచి మహాభయము. ఇప్పుడు ప్రపంచమంతా దేనికి భయపడుతున్నారు? హల్లెలూయా, హల్లెలూయా. ప్రపంచమంతా దేనికి భయపడుతున్నారు చెప్పండి? కరోనా. దేవునికి భయపడలా, దేనికి భయపడలేదు, కానీ కరోనాకి భయపడుతున్నారు. ఇంకో విషయం చెప్తున్నాను. సరువుగా మనము ఒక 2 వారాల మనము ఆరాధన నడపలేదు. దేనికి అంటే మనుషులకు భయపడి 2 వారాలు కూడుకోలేకపోయింది. ఒక విషయం మీకు ఈ రోజు వరకు కూడా కొన్ని సంఘాలు కోరుకోలేదు. మరి అతి పెద్ద సంఘమైనటువంటి కల్వరి టెంపుల్ ఏం చెప్తున్నారు తెలుసా? ఇలా కూర్చోడదు. ఆయన ఏమని మెసేజ్ పెట్టారంటే, మీ కారులో మీరు రండి, మీ కారు పార్కింగ్ చేసుకోండి, డోర్లు కొద్దిగా కిందగా దించుకొని అక్కడే ఉండి వాక్యం విని ఆశీర్వాదం పొందుకు వెళ్తాం. ఇప్పుడు మన పెద్దలన్న మాట అది ఖచ్చితంగా దేవుని వాక్యం అని నేను నమ్ముతున్నాను. వాళ్ళ నోటి నుంచి వచ్చే ప్రతి మాట కూడా ప్రవచనం అని నమ్ముతున్నాను. మంది ఎక్కువ వెళ్తే ఏమవుతుందంటే మంచికి పంచి పడుతుందండి. ఇప్పుడు మంది ఎక్కువ అయితే ఏమవుతుంది? ఏమవుతుందండి? గుంపు కూడి ఉండటానికి వెళ్ళలేదు. ఇప్పుడు మళ్ళీ బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ వాళ్ళ 62 మంది వారంట్లో ఉన్నారు. ఒక పోలీస్ డిపార్ట్మెంట్, ఒక్క డిపార్ట్మెంట్ 190 మంది పోలీసులకి కరోనా సోకింది. డాక్టర్లు కాకుండా నర్సులకి ప్రమాణాలు 700 మంది నర్సులకి కరోనా సోకింది. అంటే మన రాష్ట్రంలో ఉన్నటువంటి హాస్పిటల్లో ఉన్న వాళ్ళందరికీ. మరి డాక్టర్లకు ఎంతమందికి వచ్చిందో నేను చెప్పట్లేదు. కారణం ఏంటో తెలుసా? డాక్టర్ ఇంతమందికి ఏది వచ్చిందంటే జనాలు ఇంకెంత భయపడతారు. అందుకే గవర్నమెంట్ ఏం చేసింది తెలుసా? మనము కంట్రోల్ చేయలేము, గాంధీ హాస్పిటల్ సరిపోదు కనుక తక్షణమే ప్రైవేట్ ఉన్నటువంటి హాస్పిటల్కు అనుమతి ఇచ్చింది.
ఇప్పుడు ధన్యత కలిగిన వారు యేసు ప్రభువుని పక్కన పెట్టుకున్నవాడు ధన్యుడు అని అంటున్నారు. ఏ విషయంలో అమ్మా? దేవుని కుమారుడు అని చెప్పినాను. మరి మనం ఏం చూసాము? ఎవరిని చూసాము? దేవుడైన యెహోవాను చూసావా? లేదా ఆయన కుమారుని యేసుక్రీస్తుని చూసావా? మరి ఎవరిని చూసి నువ్వు ధన్యత కలిగావు? కేవలము ఆయన మాట చెప్పున, వాక్యమని మాట చెప్పున, ఆ వాక్యానుసారమైన జీవితాన్ని జీవించడానికి నీకు కలిగిన విశ్వాసమును బట్టి నీవు ధన్యుడవు. హల్లెలూయా, హల్లెలూయా, ధన్యత. అలాంటి ధన్యత మనకు కలిగింది అంటే నీవు చేసే ప్రార్థన దేవుడు అంగీకరిస్తున్నాడా? దేవుడు వింటున్నాడా? దేవుడు నీ మనవులు అంగీకరించి సమాధానం ఇస్తున్నాడా? ఈరోజు నీకు కలుగుతుంది. నీకు కలిగిన ధన్యత ఎవరి ద్వారా కలగాలి? ధన్యత ఎవరి ద్వారా రావాలండి? దేవుని ద్వారానే. మనుషులు ఇచ్చే ధన్యత వ్యర్థం. చెప్తారు నోటికి, నువ్వు ధన్యుడు అయ్యా, గొప్పడు అయ్యా, చాలా గొప్పడు అంటారు. ఒక్కోసారి మెడల్ ఇచ్చినప్పుడు కూడా గొప్పడు అని చెప్తుంటారు. ఏదైనా సాధిస్తే, కానీ నువ్వేది సాధించకపోయినా దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయన నామం ఎరిగిన నీవు రక్షణ పొందుకున్నటువంటి నేను అందరము కూడా చూడక నమ్మి బాప్తిస్మము పొందిన మనమందరము ధన్యులము. అలాంటి ధన్యత దేవుడు మనందరికీ కలుగ చేయును గాక. మనము చేసిన ప్రార్థనను దేవుడు అంగీకరించును గాక. దేవుడు మన మనవలకి సమాధానము అనుగ్రహించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. అందరికీ వందనాలు.